జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మొన్నటిదాకా మనము లవ్ జిహాద్ అని, ల్యాండ్ జిహాద్ అని, రైల్ జిహాద్ అని, ఓట్ జిహాద్ అని, వైట్ కాలర్ జిహాద్ అని చెప్పేసి ఇవన్నీ కూడా చూసినాం. వాటి గురించి మనం పదే పదే మాట్లాడుకున్నాం ఎన్నో సందర్భాల్లో. ఈ క్రమంలో ఇప్పుడు కొత్తగా కార్పొరేట్ జిహాద్ను కూడా చూస్తున్నాం. మహారాష్ట్రలోని నాసిక్లో ఈ కార్పొరేట్ జిహాద్ అనేది వెలుగులోకైతే వచ్చింది. నాసిక్లోని ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ అయినటువంటి టీసీఎస్లో ఈ భాగవతం అంతా కూడా బయటకు వచ్చింది. మనం ఇన్నాళ్ళు కూడా ఈ టాటా సంస్థలను రతన్ టాటా గారి మీద గౌరవంతో నెత్తి మీద పెట్టుకొని చూసినాం. ఆయనైతే మహానుభావుడే, ఆయన గొప్ప దేశభక్తుడే, ఆయన అంటే ఎప్పటికి కూడా గౌరవం ఉంటుంది. కానీ ఈ దగులుబాజీ ముండా ఉడుగులంతా దాంట్లో ఎట్టొచ్చారో నా మిగతా వాళ్ళంతా కూడా నాకు అర్థం కావడంలే. ఈ టీసీఎస్లో మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ టీసీఎస్ యాజమాన్యం ఒక పద్ధతి ప్రకారం ఈ లవ్ జిహాద్కి అయితే తెరలేపింది. ముందుగా తమ కంపెనీలలో పనిచేసేటటువంటి హెచ్ఆర్ మేనేజర్లను, టీమ్ లీడర్ల పోస్టులకు జిహాదీలను ఎంపిక చేశారు. అంటే హెచ్ఆర్ ఉద్యోగాలు, అలాగే టీమ్ లీడర్ ఉద్యోగాలు, ప్రాజెక్ట్ మేనేజర్ ఉద్యోగాలను దాదాపుగా జిహాదీలకే కట్టబెట్టారు. ఆ తర్వాత వాళ్ళ కింద వాంటెడ్గా హిందూ మహిళా ఉద్యోగులు నియమించినారనమాట. ఒక్కొక్క టీం లీడర్ కింద 10 మంది నుంచి 15 మంది హిందూ అమ్మాయిలను రిక్రూట్ చేసుకున్నారు. ఇక ఈ టీం లీడర్లు, హెచ్ఆర్ మేనేజర్లు అంతా కలిసి ఒక టీం లాగా ఏర్పడి ఈ లవ్ జిహాద్కు తెరలేపినారు. పెళ్ళైన అమ్మాయిలను, కాని అమ్మాయిలను ఎవరిని కూడా వదిలిపెట్టల, అందరినీ కూడా టార్చర్ పెట్టినారు. మామూలుగా అయితే కాదు. ఎందుకులే, నా నోటితో నేను చెప్పలేను. ఒక పెళ్ళైనటువంటి ఒక అమ్మాయి చెప్తుంది, ఒక ఆడియో వింటే ప్రాణం చచ్చిపోతుందట్టే. అయ్యేది తొడల మీద కాళ్ళు వేయడము, చీర పైకి లాగడం, ఒళ్ళంతా పట్టుకొని నలపడము. ఏంద్రా, మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? ఎవరైనా పక్కన వాళ్ళు వచ్చి మీ ఆడవాళ్ళని కూడా అదే మరి పిసికి పట్టుకొని నలిపితే మీకు ఎట్లుంటుంది? కాదు, మీ ఆడవాళ్ళు అయితే ప్యూరా, మిగతా వాళ్ళంతా కూడా అంత తేరగా వచ్చినారా? ఏం మెట్టుతో కొట్టాలి, దేంతో కొట్టాలి వాళ్ళని మీరే ఒకసారి ఆలోచన చేయండి. ఈ విధంగా దాదాపుగా గత 4 సంవత్సరాల నుంచి ఈ కార్పొరేట్ జిహాద్కు వీళ్ళు పాల్పడతారంట. ఒకవేళ ఎవరైనా తట్టుకోలేక జాబ్ రిజైన్ చేసి వెళ్ళిపోయినారనుకో, వాళ్ళ ప్లేస్ లో మళ్ళీ హిందూ అమ్మాయిని రిక్రూట్ చేసుకుంటారు అనమాట. ఆ విధంగా దీంతో కొంతమంది అమ్మాయిలు ఏదో వాళ్ళ కోసమే, అంటే ఇంట్లో చెప్పలేకపోయినా వీళ్ళ వల్లైనా కూడా బలవంతంగా ఇస్లాం మతాన్ని స్వీకరిస్తే మరి కొంతమంది అమ్మాయిలు ఉద్యోగాలకు రాజీనామా చేసి వెళ్ళిపోయినారు. చెప్పే కదా, ఒకవేళ ఓడిపోయినా కూడా వాళ్ళ ప్లేస్ లో మళ్ళీ హిందువులనే తీసుకుంటారు అనమాట. మరి కొంతమంది హిందూ అమ్మాయిలు వేరే కంపెనీలకు వెళ్ళిపోయినారంట. అయితే ఈ మధ్యన ఈ టీసీఎస్ లో చేరినటువంటి 8 మంది అమ్మాయిలు మాత్రం ఈ కార్పొరేట్ జిహాద్ ఒప్పుకోవాలా, మేము ఇస్లాం మతాన్ని చచ్చినా స్వీకరించమని, మేము ఎప్పటికీ జిహాదీలము కామని చెప్పేసి వాళ్ళంతా కూడా ఎదురు తిరిగినారు. దీంతో ఈ వ్యవహారం అనేది అటు తిరిగి ఇటు తిరిగి పోలీసులకు చేరడంతో పోలీసులు 40 రోజుల పాటు కోవర్ట్ ఆపరేషన్ నిర్వహించి ఈ జిహాదీలందరినీ కూడా అరెస్ట్ చేశారు. దీంతో ఈ విషయం ప్రపంచ వ్యాప్తంగా చెప్పాలంటే పెను సంచలనంగా మారిపోయింది. మామూలుగా నాకు తెలిసి నేను ఎన్నోసార్లు విన్నా, నేను ఎంతో మంది చెప్తా ఉంటే విన్నా, టీసీఎస్ లో జాబ్ వస్తే గవర్నమెంట్ జాబ్ వచ్చినట్టు ఫీల్ అయిపోతా ఉన్నారు. ఆ విధంగా ఉన్నది ఫీల్. కానీ ఇక్కడ చూడండి ఎట్లున్నదో దరిద్రం. సరే, ఇదంతా కూడా ఎట్లుంటే ఇప్పుడు మరొక సంస్థ భాగవతం బయటపడింది. ఆ సంస్థ పేరే లెన్స్కార్ట్. బహుశా ఈ న్యూస్ గురించి కూడా మీరు వినే ఉంటారు, ఈ ఉదంతం గురించి. ఈ లెన్స్కార్ట్ అనేది ఒక కళ్ళజోడు తయారీ సంస్థ అన్నమాట. భారతదేశపు అతిపెద్ద ఐవేర్ రిటైల్ సంస్థల్లో ఇది కూడా ఒకటి. సామాన్యులకు నాణ్యమైనటువంటి కళ్ళజోడును అందుబాటులోకి తెచ్చి దేశ కళ్ళజోడు మార్కెట్లో విప్లవాత్మక మార్పులు అయితే తెచ్చింది. ఏది? ఈ లెన్స్కార్ట్. ఈ లెన్స్కార్ట్ను 2010లో పీయూష్ బన్సల్, అమిత్ చౌదరి, అలాగే సుమిత్ కపాహి కలిసి స్థాపించారనమాట. కేవలం ఆన్లైన్ పోర్టల్గా ప్రారంభమైనటువంటి ఈ సంస్థ ప్రస్తుతం ఆన్లైన్ అలాగే ఆఫ్లైన్ రెండింటిలో కూడా తిరుగులేనటువంటి శక్తిగా ఎదిగింది. దీని ప్రధాన కార్యాలయం గుర్గాంలో ఉంటుందన్నమాట. కస్టమర్ ఇంటికే వచ్చి కంటి పరీక్ష చేసి ఫ్రేమ్లను ఎంచుకునేటటువంటి వెసులుబాటును ఈ లెన్స్కార్ట్ సంస్థ తొలిసారిగా ప్రవేశపెట్టింది. ఆన్లైన్ లో కళ్ళజోడు కొనేటప్పుడు మన ముఖానికి ఏ ఫ్రేమ్ బాగుంటుందో వర్చువల్ గా చూసుకునేటటువంటి సాంకేతికతను వీళ్ళు అందుబాటులోకి తెచ్చారు. అయితే మొదట్లో ఈ లెన్స్కార్ట్ సంస్థ బాగానే ఉన్నది. అయితే ఈ లెన్స్కార్ట్ సంస్థలో విప్రో సంస్థ అయినటువంటి అజీం ప్రేమ్జీ అయితే పెట్టుబడులు పెట్టాడు. అంతే, అప్పటి నుంచి ఈ లెన్స్కార్ట్ సంస్థ తీరైతే పూర్తిగా మారిపోయింది. అదేమో మరి. ఇక హిందూ పురుష ఉద్యోగులు నుదుటి పైన తిలకం ధరించకూడదని, అలాగే మహిళా ఉద్యోగులు బొట్టు పెట్టుకోకూడదని, మంగళసూత్రాన్ని ధరించకూడదని చెప్పేసి ఇలాంటి అడ్డదిడ్డమైన నిబంధనలన్నీ కూడా విధించారు. అలాగే హిందువులు పవిత్రంగా భావించి చేతికి కట్టుకునేటటువంటి ఈ ఎర్రటి దారాలు, లేకపోతే ఈ తాయితులు, రక్షా దారాలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని ధరించకూడదని చెప్పేసి మరో నిబంధన కూడా విధించారు. అలాగే అయ్యప్ప మాల వేసుకొని ఎవరో కూడా లెన్స్కార్ట్ సంస్థలో పనిచేయకూడదని చెప్పేసి మరో నిబంధన కూడా విధించారు.
ఇప్పుడు ఈ సంస్థ ఫౌండర్స్లో అందరూ కూడా నాకు తెలిసి వీళ్ళందరూ కూడా హిందువులే. కానీ చూడండి ఏంది ఇంకా ఇంకెట్లా బతకాలా, ఏం చేయాలా, కనీసం మన వాళ్ళు కడుపు కన్నం తింటారో లేకపోతే అశుద్ధం తింటారో నాకు అర్థం. ఒరే స్వామి, ఆ జిహాది ముండా కొడుకులు అనబోతే అట్ట చేచ్చరి, నీ కడుపులు గాల మీ మొగాల మండ మీరు అనబోతే ఎట్ట చేసి చచ్చరి. ఎట్రా హిందువులు బతికేదే, మీ బతుకులు చేయడా ఎట్ట పుట్టినారా నాయన మీరు? ఏమైనా పాకిస్తాన్ నుంచి ఏమైనా దిగుమతి అయినారా ఎట్లా మీరు? ఈ విధంగా ఒకవైపు హిందూ సాంప్రదాయ చిహ్నాలపైన ఆంక్షలు విధిస్తూనే మరోవైపు ముస్లిం మహిళా ఉద్యోగులు హిజాబ్ ధరించడానికి, అలాగే బురకా వేసుకోవడానికి, అలాగే ముస్లింల ఆచార వ్యవహారాలు పాటించడానికి పర్మిషన్ ఇచ్చారు. అంటే ఈ దేశంలో పుట్టి ఈ దేశంలోని హిందువుల మూలంగా నడుస్తున్నటువంటి ఒక సంస్థ హిందూ ఆచార వ్యవహారాలపైన నిషేధం విధిస్తూ ఇస్లామిక్ వ్యవహారాలకు మాత్రం పర్మిషన్లు ఇచ్చారు. ఈ విషయం మొన్ననే వెలుగులోకి వచ్చింది. అంతే, ఇక బీజేపీ అయితే రంగంలోకి దిగింది. మొత్తం దేశవ్యాప్తంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అలాగే ప్రతి ఒక్కరు కూడా హిందూ బంధువులందరూ కూడా ఈ విషయాన్ని అయితే ముక్కుసూటిగా వ్యతిరేకించారు. ముఖ్యంగా బీజేపీ మైనార్టీ మోర్చా నాయకురాలైనటువంటి నాజియా ఎలాహీ ఖాను ఒక అడుగు ముందుకేసి ముంబైలోని లెన్స్ కార్ట్కు సంబంధించినటువంటి అతి పెద్ద స్టోర్కి అయితే వెళ్ళారనమాట. ఇక అక్కడ ఆ లెన్స్ కార్ట్ షోరూంలో ఉన్నటువంటి సంస్థ మేనేజర్ పేరు వచ్చేసి మెహసిన్ ఖాన్ అంట. చూడండి, ఈ లెన్స్ కార్ట్ మెయిన్ షోరూము ముంబైలోని అంధేరి వెస్ట్ ప్రాంతంలో ఉంటుంది. ఇక నేరుగా ఆ షోరూమ్కు వెళ్ళినటువంటి బీజేపీ మైనార్టీ మోర్చా నాయకురాలైనటువంటి నాజియా ఎలాహీ ఖాన్ గారు ఆ షోరూమ్ మేనేజర్ అయినటువంటి మొహసిన్ ఖాన్తో గొడవ పెట్టుకున్నారు. సిబ్బందితో వాగ్వాదానికి దిగినారు. స్టోర్ మేనేజర్ అయినటువంటి మొహసిన్ ఖాన్ కలిసి హిందూ చిహ్నాలపైన ఎందుకు ఆంక్షలు విధించారని చెప్పేసి ఆవిడ ప్రశ్నించారు. ఇది హిందూ దేశం, అంటే ఇది హిందుస్థాన్, ఇక్కడ పూర్తిగా హిందువుల సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలే నడుస్తాయి. కాదని ఎవరైనా అంటే చెప్పుతో కొట్టండి, మీ మత చిహ్నాలను ప్రదర్శించడానికి మీరు ఏ మాత్రం కూడా సిగ్గుపడకండి అంటూ లెన్స్ కార్ట్లో పనిచేసేటటువంటి హిందూ అమ్మాయిలకు, అబ్బాయిలకు ధైర్యం చెప్పినారు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పేదా, ఈ మామూలుగా మన దేవతామూర్తుల ఫోటోలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా వీళ్ళు కూర్చుండే చోట కింద డ్రాలు అయి ఉంటాయి, సెల్ఫ్లు అవి. అక్కడ కాళ్ళు పెట్టుకుంటే అక్కడ పెట్టున్నారు, ఏది వచ్చిన వాళ్ళకి కనపడకుండా. అంటే నీకు ధర్మం కంటే, దైవం కంటే నీకు వ్యాపారం అంత ముఖ్యమా? అంటే మీరు ఎవరిని మెప్పించడానికి కాదు ఇవన్నీ, ఈ పొకండాలు, ఈ కథలన్నీ కూడా చేస్తున్నారు కాదు, ఎవరిని మెప్పించడానికి అంటాలే. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి హిందూ ఉద్యోగులకు అందరికి కూడా ఆమె అందరికీ స్వయంగా తిలకం దిద్ది చేతులకు ధర్మరక్షదారాన్ని కట్టారనమాట. ఇక తన అనుచరులతో కలిసి లెన్స్ కార్ట్ షోరూంలోకి ప్రవేశించినటువంటి నాజియా ఎలాహీ ఖాను జై శ్రీరామ్, భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ అక్కడ పనిచేస్తున్నటువంటి జిహాదీలకు షాక్ ఇచ్చారు. అంతేకాకుండా నాజియా ఎలాహీ ఖాన్ మాట్లాడుతూ ఈ లెన్స్ కార్ట్ సంస్థ యాజమాన్యం క్షమాపణలు చెప్పకపోతే ఈ లెన్స్ కార్ట్ను శాశ్వతంగా మూసివేస్తామని చెప్పేసి వార్నింగ్ కూడా ఇచ్చొచ్చారు. అంతే, దెబ్బతో దడుచుకున్నటువంటి లెన్స్ కార్ట్ యాజమాన్యం దిగొచ్చింది. ఇక ఈ లెన్స్ కార్ట్ CEO అయినటువంటి పీయూష్ బన్సల్ మాట్లాడుతూ వైరల్ అవుతున్నటువంటి ఆ గైడ్లైన్స్ పాతవని, అంటే పాతవంట ఒప్పుకుంటున్నాడు. కాదు నాయన, నాన్నగారు ఎక్కడ భారతదేశంలో ఉండారా, పాకిస్తాన్లో కానీ, బంగ్లాదేశ్లో కానీ, ఏదైనా ఇంకొక అరబ్ దేశంలో కానీ ఉండారా? ఏండారు నాన్నగారు? కాదులే, పాతవే ఆ గైడ్లైన్స్. అంటే నీకు తెలుసా ఈ పాతయని? ఇలాంటి గైడ్లైన్స్ ఒకటి ఉన్నారని చెప్పి నీకు తెలుసా అంటాలే. ఏం మనిషివరా స్వామి నువ్వు? పాతవని లేదా తప్పుగా అవి చిత్రీకరించబడ్డాయని, అవి ఎవరో పనికి మాలిన వాళ్ళు చేసినటువంటి గైడ్లైన్స్ అని, తమ సంస్థలో అన్ని మతాల సాంప్రదాయ చిహ్నాలైనటువంటి తిలకం, బొట్టు, సింధూరం, హిజాబు మొదలైనవి ధరించడానికి పూర్తి అనుమతి ఉండదని చెప్పి స్పష్టం చేస్తా కొత్త మార్గదర్శకాలను విడుదల చేశారు. అంతేకాకుండా తప్పు జరిగినందుకు లెన్స్ కార్ట్ యాజమాన్యం క్షమాపణలు కూడా చెప్పింది. అది విషయం. అయితే నాకు తెలిసి ఒకటే, తప్పు ఒకసారి చేయని 100 సార్లు చేయని, తప్పుగా చేశారా అంతే, ఇంక బాయ్కాట్ అంతే. ఎవడు దాని జోలికి కూడా పోకూడదు, కుక్క కూడా వాసన కూడా చూడకూడదు. మీరు చూసే ఉంటారు, మాలో కుక్క ఏమైనా ఉచ్చబోయాలంటే వాసన చూసి మరీ పోతుంది అట్ట కదా, కనీసం దాని దిక్కు తలదిప్పు కూడా చూడకూడదు, అంత హీనంగా చూడాలా అట్ట. మిత్రులారా, చూశారు కదా, ఇది మన దేశంలో జరుగుతున్నటువంటి వాస్తవాలు. మన సంస్కృతిని, మన మూలాలను దెబ్బతీసేటటువంటి కుట్రలో కార్పొరేట్ గడప దాటి మన ఇంట్లోకి కూడా వస్తున్నాయి. యాడ లేదు, కూరగాయల కానించి, బిర్యానీల కానించి, దీని అమ్మ నాకు ఆకుకూరల కానించి, పండ్లు, పాలు, పూలు, ఒక్కటే కాదు తిండి కాదు, లవ్ జిహాదు, ల్యాండ్ జిహాదు, ఆ జిహాదు, ఇలా పెండాకుడు జిహాదు, ఇప్పుడు కార్పొరేట్ జిహాదు, ఇంకా లేనిది ఆడ మొత్తం మనకు తెలియడం లే. అంతే, మొత్తం అంతా కూడా వైఫై మరి చుట్టేసింది మనల్ని. ఎప్పుడు ముంచుతాదో మనం మేలుకోకపోతే. మన మొండాకుడుకులు మాత్రం ఇంకా డబ్బు 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 అని చెప్పేసి మగవాళ్ళు ఈ రీల్స్ చుట్టూ ఇంకా ఈ ఆడవాళ్ళు ఇవన్నీ కథలు పడినా సరిపోయా. ఇంకెప్పుడు మన బతుకులు బాగుపడేది, ఇంకెట్లా దేశం బాగుంటుంది, మా ధర్మం ఇంకెట్లా ముందుకు
వెళ్తాది అంటాలే. మన భవిష్యత్ తరాలు ఏ విధంగా బాగుంటాయి? డబ్బులు పాకిస్తాన్లో ఉండే వాళ్ళ దగ్గర కూడా ఉంది ఒకప్పట్లో, ఏది హిందువుల దగ్గర. ఏమైంది? కట్టుబట్టలతో ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని పారిపోయి వచ్చారు, ఊరికే రాలా. ఆ మధ్యలోనే ఎంతోమంది చెప్పినారు, మన ఆడబిడ్డలను అత్యాచారాలు చేసి ఎత్తుకోమినారు, కొంతమందిని నిలువునా చంపేశారు. తెలుసునా మీకు? గుర్తుండాదా? మీ బతుకులు చేయడా. చరిత్రను మర్చిపోయే జాతి ప్రపంచంలో ఏదైనా ముఖ్యంగా ఉన్నదంటే అది మన హిందూ జాతినే. ఇంకెప్పుడో తెలుసుకుంటారు లమిడి కొడకల్లారా, ఇంకెప్పుడు తెలుసుకుంటారు అంటాలే. అందుకే చెప్తున్నా, ప్రతి ఒక్కరు కూడా మేలుకోవాలా. ఈ నిజాలు 10 మందికి తెలియాలంటే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేసి మీ వాట్సాప్ గ్రూప్లోను, ఫేస్బుక్ గ్రూప్లోను ప్రతి ఒక్క దాంట్లో కూడా అందరికీ షేర్ చేయండి. ఈ కార్పొరేట్ అరాచకాలపైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో సంచలన నిజాలు తెలుసుకోవడం కోసం మన న్యూస్ అఖండా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే నేను హిందువునని చెప్పి భావిస్తారో ప్రతి ఒక్కరికి కాళ్ళు మొక్కి మరీ చెప్తున్నా, ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా మేల్కొల్పండి. మనం మేల్కొన్నదే కాదు, అందరినీ కూడా మేల్కొల్పాలా. ఆ విధంగా గన జరగకపోతే మన దేశానికి, మన ధర్మానికి ప్రమాదం, మన భవిష్యత్ తరాలు అనేటివి కనుమరుగైపోతాయి. దయచేసి మీ దండం పెడుతున్నా, ప్రతి ఒక్కరు కూడా ధర్మం కోసం, దేశం కోసం ప్రతిరోజు కూడా మీ సమయంలో కొంత సమయాన్ని కేటాయించండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.